సో మళ్ళీ 3 నెలల రేషన్ సంబంధించి మళ్ళీ అప్డేట్ వచ్చింది. మళ్ళీ ఒకటేసారి 3 నెలల రేషన్ బియ్యం పంపిణీ చేస్తారట. కాకపోతే ఈసారి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగానైతే కాదు. ఒక్క హైదరాబాద్ జిల్లాలో మాత్రమే 3 నెలలకు సరిపడా రేషన్ ఒకేసారి పంపిణీ చేయబోతున్నారు. మరి ఎందుకు అనేది కారణం ఒకసారి చూస్తే, మళ్ళీ 3 నెలల రేషన్ కార్డుదారులు సద్వినియోగం చేసుకోవాలి. వచ్చే నెల 31 వరకు కేవైసీ గడువు అయితే పెంచారు. సో ఈ కేవైసీ కూడా చేపిస్తారు కదా రేషన్ సంబంధించి. అది కూడా హైదరాబాద్ నగరంలో ఈ సర్ కార్యక్రమం నడుస్తుంది కదా, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఓట్లకు సంబంధించింది. అటు ఆ కార్యక్రమం నడుస్తుంది. ఎడతెరపు లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ నగరంలో కొంత ఇబ్బంది తలెత్తుంది వాస్తవమే. సో అవన్నీ దృష్టిలో పెట్టుకొని హైదరాబాద్ జిల్లాలో హైదరాబాద్ నగరం వాసులందరికీ 3 నెలల రేషన్ బియ్యం ఒకటేసారి ఇవ్వాలని చెప్పేసి నిర్ణయం ఇచ్చారు. అట్లానే హైదరాబాద్ లో ఈ కేవైసీకి సంబంధించిన గడువు ఆగస్టు 31 తారీఖు దాకా పెంచారు. అంటే నెల రోజుల దాకా కూడా చేసుకోవచ్చు. ఇది ఓవరాల్ గా సంక్షిప్తంగా ఉన్నటువంటి ముచ్చట ఇదే. హైదరాబాద్ జిల్లాలో వచ్చే ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ నెలకు సంబంధించిన 3 నెలల రేషన్ ను ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా అందజేయనట్లు హైదరాబాద్ జిల్లా రేషనింగ్ అధికారి రాజిరెడ్డి తెలిపాడు. జిల్లాలోని 8,43,607 ఆహార భద్రతా కార్డుదారులకు ప్రభుత్వం 59,602.822 మెట్రిక్ టన్నుల బియ్యం మొత్తం కూడా గోధుమలు కూడా కేటాయించినట్టుగానైతే చెప్తుండు. సో హైదరాబాద్ నగర వాసులు ఎవరైనా ఈ వార్త చూసినట్టయితే వెంటనే వెళ్ళి 3 నెలల రేషన్ బియ్యం తెచ్చుకోండి. అట్లాగే కేవైసీ గడువు పెరిగింది కదా, 3 నెలల రేషన్ కూడా టైం ఉంది కదా అని చెప్పేసి ఆగద్దు. చివరి రోజులలో జనాలు విపరీతంగా ఉంటారు. అండ్ మీకు ఈ కేవైసీ చేసుకొని పోర్టబిలిటీ కూడా అవకాశం ఉంది. ఒక రేషన్ షాప్ నుంచి ఇంకో రేషన్ షాప్ మార్చుకొని ఆ రేషన్ షాప్ దగ్గర కూడా మీరు బియ్యం తీసుకోవచ్చు.